హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రియాలిటీ కోసం మర్చెంట్ నేవీలో. అంటే రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ నేను ఎక్కువగా నోటీస్ చేసేది ఏంటంటే అందరూ శాలరీస్ కోసం అడుగుతున్నారు అనమాట. శాలరీస్ ఇంపార్టెంటే, అంటే మర్చెంట్ నేవీలో చాలా ఫెయిర్ శాలరీస్ ఉంటాయి, కాదనట్లేదు. బట్ రియాలిటీ కూడా తెలియాలి కదా మీకు. అంటే ఇప్పుడు మీరు మేము చేస్తున్నదైనా, మేము చేస్తున్న కంటెంట్ అయినా, లేదంటే ఏ సీఫర్ అయినా ఏ కంటెంట్ చేస్తున్నా దానిలో మీకు రియాలిటీ తెలియట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే యూనిఫామ్ వేస్తాం అండ్ శాలరీస్, ట్రిప్స్ ఇవే కనబడుతున్నాయి తప్ప దానిలో ఉన్న హార్డ్ వర్క్ ఎవరికీ తెలియదు. అండ్ నేను చేస్తున్న రీల్స్ కూడా జస్ట్ ఫర్ ఫన్. అది ఫన్ రిలేటెడ్గానే చేస్తున్నాను తప్ప అది ఎవరిని నేను ఉద్దేశించి కాదు, లేదంటే మా కెరియర్ సూపర్ ఇంకా వేరే కెరియర్స్ బాగోవని కూడా కాదు. ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరీర్ ఎలా ఉంటుందని చెప్తున్నాను అంతే. అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి రియాలిటీ ఆఫ్ మర్చెంట్ నేవీ తెలుసుకుందాం. రియాలిటీ ఆఫ్ మర్చెంట్ నేవీలోకి చూసుకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. శాలరీ, ట్రిప్స్ ఇవన్నీ కాకుండా హార్డ్ వర్క్ తెలియాలి. మీ అందరికీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు ఏంటి ఇవన్నీ తెలియాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక 18 అవర్స్ 19 అవర్స్ లేదంటే 24 అవర్స్లో 18 అవర్స్ 19 అవర్స్ వర్క్ చేయడం అంటే అది నాకు తెలిసి చిన్న పని కాదు. అలాంటి వర్క్ చేయాలి. అండ్ ఫిజికల్లీ వెరీ హార్డ్. అది మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఫిజికల్ స్ట్రెస్ కూడా అలాగే ఉంటుంది. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. అండ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఏది కూడా కొన్ని సీస్ అయితే మనకు అనుకూలంగా ఉండవు. సీ సిక్నెస్ వస్తుంది, సీ రఫ్ ఉంటుంది, సీ కొన్ని క్లైమేట్ బాగోదు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. మనం ఏంటంటే కోర్ పాయింట్ ఒకటి ఏంటంటే శాలరీ ఒకటే చూస్తున్నాం. శాలరీ ఇన్ని ల్యాక్స్, లేదంటే ఆఫీసర్స్కి ఇంత, కెప్టెన్కి ఇంత, చీఫ్ ఇంజనీర్స్కి ఇంత, ఆఫీసర్స్కి ఇంత అని. బట్ అదంతా నిజమే, కాదనట్లేదు. బట్ ఓన్లీ శాలరీస్ చూసుకోండి, ఎప్పుడు మర్చెంట్ నేవీలోకి జాయిన్ అవ్వకండి. బికాస్ మర్చెంట్ నేవీ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఒక్క ఫ్యాక్టర్ అని నేను చెప్పను. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మీరు వైజ్గా డెసిషన్ తీసుకోవాలి. ఎవరో నేనే లేదంటే ఇంకెవరైనా ఓన్లీ శాలరీస్ చెప్తున్నాం, లేదంటే శాలరీస్ ఎంత ఉంటాయి, హై శాలరీస్ 10 lakhs 12 lakhs 15 lakhs శాలరీస్ ఉంటాయి కెప్టెన్స్ కంటే. అది ఓన్లీ థింగ్ ఏంటంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మీరు మర్చెంట్ నేవీలో అంటే అఫ్కోర్స్ నేను కాదనట్లేదు, ఎవరికి సీ లైఫ్ కోసం తెలీదు. కొంతమంది ఒక చిన్న బోట్లో ట్రావెల్ చేయాలంటేనే చాలా జడుస్తారు. అలాంటిది ఒక పెద్ద షిప్లో మిడ్ ఓషన్లో ట్రావెల్ చేయడం అనేది నాట్ అ స్మాల్ థింగ్. సో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. అండ్ సరైన టైంకి ఒక బ్యాలెన్స్ ఉండదు, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మల్టీ క్రూలో ఫుడ్ ఒకలా ఉండదు, ఇండియన్ కుక్స్ ఉండకపోవచ్చు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో ఇవన్నిటిని మీరు మైండ్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని శాలరీస్ వస్తున్నాయి, లేదంటే ట్రిప్స్కి వెళ్తాం, లేదంటే సూపర్ లైఫ్, అసలు లూక్స్ లైఫ్ ఇది అని చెప్పి ఎప్పుడు మీరు అది ఒకటే మైండ్లో పెట్టుకొని ఎప్పుడు జాయిన్ అవ్వద్దు. ఇది నేను ఒక క్లారిటీ అనుకోండి, లేదంటే ఒక రియాలిటీ చెప్తున్నాను అనుకోండి. మీరు ఎవరికి భయపెట్టడానికో ఇంకా వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు నేను. ఎందుకంటే మీకు మంచిగా చూపిస్తున్నారు తప్ప దాని బ్యాక్ సైడ్ ఒక పెయిన్ కూడా ఉంటుందని చెప్పి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మాలాంటి సీఫైరర్స్ ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో అవన్నీ ఏంటంటే ఒక ఫ్యాక్టర్ అంటే జస్ట్ మీకు ఒక సైడే చూపిస్తున్నారు. కాయిన్కి 2 sides లాగా ఒక సైడే మీరు చూస్తున్నారు అనమాట. దాని బ్యాక్ సైడ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇది ఒక్కరితో అయ్యేది కాదు. ఇప్పుడు ఒక షిప్లో 22 క్రూ మెంబర్స్ ఉంటారు. 22 క్రూ మెంబర్స్లో అందరినీ మనం అప్పుడు ఇది ఒక చెప్పాలంటే కామెడీగా ఉండొచ్చు, ఇది ఒక బిగ్ బాస్ హౌస్లా అనమాట. ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌసే. సేమ్ సిగ్నల్స్ ఉండవు, ఇంకేముండవు. అలాంటిది ఒక 22 మెంబర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ పడకపోవచ్చు, లేదంటే ఒకరితో మన ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేం. సో ఇవన్నింటినీ ట్యాకిల్ చేసుకొని వెళ్తేనే మర్చెంట్ నేవీ ఏదో డైలీ 9 to 5 జాబ్ ఇలా అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అదంతా ఒక మిత్ అనమాట. ఆ రియాలిటీ మైండ్లో పెట్టుకొని మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇదన్నిటికీ రెడీ అయితేనే జాయిన్ అవ్వండి. శాలరీస్ ఇవన్నీ సెకండరీ. శాలరీస్ అవనివ్వండి, లూక్స్ అని ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా లైఫ్తో పాటు వస్తాయి. అది మాకైనా అవ్వచ్చు, బయట చేసే వాళ్ళకైనా అవ్వచ్చు. అందరూ మర్చెంట్ నేవీలో చేసే వాళ్ళే రిచ్ అనుకుంటే అది కూడా కాదు. మాకన్నా బాగా హై పే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా సేమ్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, శాలరీస్ ఇస్తున్నారు అంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఒక్కరితో అయ్యే పని కాదు.
ఇప్పుడు ఒక డెక్ డిపార్ట్మెంట్ ఉందంటే డెక్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఒక 10 మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. డెక్ డిపార్ట్మెంట్ అంతా క్లియర్గా ఉండాలంటే కెప్టెన్ అవనండి, కెప్టెన్ తర్వాత చీఫ్ ఆఫీసర్ కింద సెకండ్ ఆఫీసర్ కింద థర్డ్ ఆఫీసర్ కింద జూనియర్ ఆఫీసర్ ఉంటాడు, లేదంటే కెడెట్ ఉంటాడు. తర్వాత రేట్ ఉంటారు, బోసన్, పంప్ మ్యాన్, ఏబీ, ఓఎస్. అండ్ ఈ సేమ్ ఇంజిన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ సేమ్ చీఫ్ ఇంజనీర్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే కానీ ఈ వర్కింగ్ కండిషన్ సరిగ్గా ఉండదు అనమాట. సో ఇంతమందిని ట్యాకిల్ చేసుకొని ఒక 6-7 months లేదంటే 8 months ఒక ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, ఇవన్నీ నాకు తెలిసి అంత ఈజీ కాదు. అండ్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు మర్చెంట్ నేవీ అందరికీ కోసం కాదు, ఇది కొంతమందికే సూట్ అవుతుంది అనమాట. సో ఇదంతా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎప్పుడైనా పేరెంట్స్కి కూడా చెప్తున్నప్పుడు ఇంట్లో మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసినప్పుడైనా లేదా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడైనా ఓన్లీ ఎప్పుడు శాలరీస్ ఒకటే మైండ్లో పెట్టుకోకండి. మీకు అది కరెక్టా కాదా అంతా మొత్తం చూసుకోండి, చెక్ లిస్ట్ లాగా. అంటే నేను దీనికి సెట్ అవుతానా, లేదంటే నేను అన్నిటికీ అడ్జస్ట్ అవ్వగలనా, ఇవన్నీ మీరు క్వశ్చన్ చేసుకొని అప్పుడు తీసుకోండి డెసిషన్. అంతేగాని మేము ఏదో రీల్స్ పెడుతున్నాం ఇవి, లేదంటే శాలరీస్, లేదంటే ఒక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం తిరుగుతాం అక్కడ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సెకండరీ థింగ్. ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే షిప్పింగ్ లైఫ్లో సస్టైన్ అవ్వగలగాలి. ఒక 6 months 7 months 8 months నువ్వు అవుట్ ఆఫ్ ద హోమ్ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఈ 8 months నువ్వు ఈ ట్రాక్ని కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేయగలవు. ఈ ట్రాక్ ఎప్పుడైతే నీకు కరెక్ట్గా లేదో ఇవన్నీ నీకు రావు. సో అది ఇప్పుడు మైండ్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడే సీ లైఫ్లో సస్టైన్ అయ్యి డెవలప్ అవుతారు. ఓకేనా? అలా అని ఏ కెరియర్లో ఉండదు, మర్చెంట్ నేవీ చేసిన వాళ్ళే ఇది అని అనుకుంటే కాదు. ఇది ఎన్నో కెరియర్స్, ఎన్నో ప్రొఫెషనల్స్, ఇది ఒక పార్ట్. అలాగే సాఫ్ట్వేర్, వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే దానిలో ఇది ఒక ఇండస్ట్రీ అనమాట. దీనిలో ఇలా ఉంటుంది. సో సీ లైఫ్ కోసం తెలుసుకొని, సీ లైఫ్ కోసం రియాలిటీ తెలుసుకొని ఇదంతా చేస్తేనే మీరు సస్టైన్ అవ్వగలరు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇదే నేను యాక్చువల్గా చెప్పాలనుకుంటున్నాను. శాలరీస్ ఇవన్నీ కూడా సెకండరీ. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక పార్ట్ దీనికి ఏమైనా కంటిన్యూషన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ 6K సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి చాలా థ్యాంక్స్ మీకు. ఇంకా మన ఫ్యామిలీ ఇంకా పెద్దది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో దీనికి రిలేటెడ్గా ఏమైనా కామెంట్స్ ఉంటే దానిపైన చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.